నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు. కుప్పం ప్రజలు కూడా వైసీపీ వైపే ఉన్నారన్న మంత్రి కానుమూరి. విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు. మున్సిపల్ స్కూల్స్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపనలు. పార్టీలకు అతీతంగా సీఎం జగన్ సంక్షేమ పాలన. వైసీపీకి వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు భయపడుతున్నాడన్న మంత్రి అంబటి. నగరంలో శరవేగంగా రోడ్ల విస్తరణ పనులు పరిశీలించిన మేయర్ కావటి మనోహర్ నాయుడు. నెహ్రూ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. ఒకరి అరెస్ట్, 22 లక్షల ఆభరణాలు స్వాధీనం. ఘనంగా మదర్ తెరిసా జయంత్యుత్సవాలు. నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, పలు సంఘాల నేతలు. 33 ఏళ్లలో కుప్పం నియోజకవర్గానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిందేమీ లేదని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కుప్పం నియోజకవర్గం తన చేజారిపోతుందనే భయంతోనే పదే పదే అక్కడ పర్యటిస్తున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారు కాబట్టి ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. 33 ఏళ్లలో తన నియోజకవర్గానికి ఏమీ చేయని చంద్రబాబు ఈ 3 ఏళ్లలో అన్యాయానికి గురి అయ్యిందని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 33 సంవత్సరాలు ఆ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 1978లో రాజకీయ ప్రవేశం చేసి విభిన్న పదవుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదో 1-2 సార్లు తప్ప అన్ని సార్ల్లో క్యాబినెట్ పదవుల్లో ఉన్నారు, క్యాబినెట్ ర్యాంకుల్లో. తర్వాత ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నాడు. ఏం చేశావయ్యా చంద్రబాబు నాయుడు గారు? 33 సంవత్సరాలు నిన్ను మోసినటువంటి కుప్పానికి ఏం చేశావంటే 0, ఏమి లేదు, 0. అదే ఇవాళ ప్రభావం చూపుతుంది. అదేమంటే వాళ్ళు అంటున్నాడు గాలేరీ నగర్కి 50 కోట్ల రూపాయలు కేటాయిస్తే పూర్తి అయిపోయింది. ఎందుకు కేటాయించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వేమేం చేశావు? నువ్వు ముఖ్యమంత్రిగా 33 సంవత్సరాలు, అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నావు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీ నియోజకవర్గంలో గాలేరీ నగర్ గురించి నువ్వు ఆలోచించలేదు. మీరు వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్వాగతం పలకాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తమ జెండాలు తీసేయాలా? మున్సిపాలిటీ మాది, జిల్లా జడ్పీటీసీ మాది, ఎంపీపీలు మా వాళ్ళు, సర్పంచులు మా వాళ్ళు, మా ఇళ్ల మీద మేము జెండాలు పెట్టుకున్నాం. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలిగిరి అన్నారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు మున్సిపల్ స్కూల్స్లో అదనపు తరగతి గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని మేయర్ కావటి, ఎమ్మెల్యే గిరి తెలిపారు. స్తంభాల గురువు పట్టాభిపురంలోని మున్సిపల్ స్కూల్లో సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణంకు వారు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ స్కూల్లో నాడు నేడు ఫేజ్ 2 కింద పనులను చేపడుతున్నట్లు తెలిపారు. విద్య యొక్క విలువను గుర్తించిన సీఎం జగన్ కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడంతో పాటు విద్యా విధానంలో అనేక మార్పులు తెచ్చారని మేయర్, ఎమ్మెల్యే తెలిపారు. గతంలో కంటే ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో పిల్లలు చేరడమే అందుకు నిదర్శనమన్నారు. మరి సుమారు 37 కోట్ల రూపాయలతో గుంటూరు నగరంలో ఉన్నటువంటి హై స్కూల్స్ కానీ ప్రైమరీ స్కూల్స్ అన్నింటిలో కూడా మరి నాడు నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా విధానంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం కూడా జరిగింది. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరైనా సరే చదువుకోవాలని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే మంచి విద్య వస్తుంది, మంచి బుద్ధులు వస్తాయి, మంచిగా టీచర్లు బాగా చెప్తా ఉన్నారు, ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా చాలా బాగున్నాయి, ప్రభుత్వం అందజేస్తున్నటువంటి ఆహారం కూడా చాలా బాగుందని చెప్పేసి కూడా అందరూ కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో చదవడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క విద్యా విధానంలో
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా ప్రైవేటు కళాశాలకు ధీటుగా అన్ని సదుపాయాలు కూడా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకొని చాలా చక్కగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మరి లిటరసీ రేట్లో 23వ స్థానంలో ఉండటం నిజంగా బాధ కలిగించే అంశం. మరి అది దృష్టిలో పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి విద్యకి మరి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చైనా మరి అమ్మఒడి లాంటి పథకం ప్రవేశపెట్టి పిల్లల్ని మరి స్కూల్లోకి వెళ్ళే దిశగా మరి ప్రయాణం చేస్తే, అలాగే విద్యా దీవెన ద్వారా మరి ఇవాళ ₹1 ఖర్చు లేకుండా ఇవాళ కాలేజీ ఫీజులన్నీ కూడా ప్రభుత్వం పే చేసి వాళ్ళని విద్యను అభ్యసిస్తారు. ఎందుకంటే ఒక్కొక్క కుటుంబంలో 2-3 బీటెక్ చదివే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పూర్తిగా రీఎంబర్స్మెంట్ ఇవ్వడం మూలంగా 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి లబ్ధి చేకూరుతూ ఉంది. ₹1,00,000 మొదలుకొని మరి 4, 5, 6 లక్షల రూపాయలు కూడా లబ్ధి చేకూరుతుంది. గతంలో ఎన్నడూ లేదు మరి ఇలాంటి రీఎంబర్స్మెంట్. మరి ఈరోజు మరి ఈ చదువుని ప్రగతి పథంలో నడిపించే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న మంచి నిర్ణయాలు ఈరోజు కాకపోయినా ఇంకో 7-8 సంవత్సరాల్లో వీటి ఫలాలు మనం చూస్తామనే స్పష్టం. ఎందుకంటే సీఎం జగన్ దెబ్బకు ప్రతిపక్ష నేత చంద్రబాబు వీధుల్లో తిరుగుతున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఇన్నేళ్లు కుప్పం ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగానే చంద్రబాబు చూశారని విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధి ఎప్పుడు జరిగాయో కుప్పంలోని ఏ వీధికి వెళ్లైనా అడిగేందుకు చంద్రబాబు సిద్ధమా అని సవాల్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ అన్ని వర్గాలకు మంచి చేస్తున్నారు కాబట్టే కుప్పం ప్రజలు కూడా వైసీపీని ఆదరిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు దాకా నీ కుప్పం ప్రజల్ని ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకున్నా కానీ నువ్వు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ ఏమీ కూడా అభివృద్ధి చేయకుండా శూన్యంగా ఆ నియోజకవర్గాన్ని వదిలేశావు. ఇవాళ మేము అన్నీ చేస్తుండబట్టే మాకు ఇంత పెద్ద ఆదరణ ఉంది. ఆ ఆదరణని చూసుకోలేక నీ గూండాలతోటి నీ రౌడీయత్వం చేసి భయపెట్టి భయప్రాంతులు చేయాలనుకుంటాం. ఇవాళ నిన్ను ప్రథమ ముద్దాయిగా ఈ కుప్పంలో అల్లజడి సృష్టించి ప్రథమ ముద్దాయిగా నిన్ను అరెస్ట్ చేయాలి. నిన్ను అరెస్ట్ చేస్తేనే ఈ రాష్ట్రం ఖచ్చితంగా ఇలాంటి గొడవలు ఇంకొకసారి జరగకుండా ఉంటాయి. కాబట్టి ప్రథమ ముద్దాయిగా నిన్ను అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను. ముందు రోజున ఎంక్వైరీ చేసి ఆ ఫోటోలు క్లిప్పింగ్స్ చూడండి. ఏ రకంగా నీ గుండాలని నువ్వు వెనకాల ఎలా ఒక డాన్ లాగా నువ్వు ఒక వెనకాల డాన్ లాగా నీ ఎదర సైన్యం కర్రలతోటి ఫ్లెక్సీలు చింపుకుంటా, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసుకుంటా, ఎంపీపీని రాళ్ళు రువ్వుకుంటా, వైఎస్ఆర్ కాంగ్రెస్ని తల పగల కొట్టుకుంటా ఎన్ని అరాచకాలు సృష్టించావో. కాబట్టి నిన్ను ప్రథమ ముద్దాయిగా పెట్టి అరెస్ట్ చేస్తేనే. గుంటూరులో రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మేరకు కొత్తపేటలో జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులను నిన్న మేయర్ కావటి మనోహర్ నాయుడు పరిశీలించారు. 200 కోట్లతో గుంటూరులో రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు మేయర్ కావటి మనోహర్ నాయుడు వెల్లడించారు. ఈ మేరకు నగరంలో రోడ్ల విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా కొత్తపేటలో చేపట్టిన రోడ్ల విస్తరణ పనులను శుక్రవారం మేయర్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎడ్ల రవి, ఐసిటి కనకదుర్గ, పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట శివాలయం నుండి నెహ్రూ నగర్ వరకు రహదారిని విస్తరిస్తున్నట్లు ఈ సందర్భంగా మేయర్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం గుంటూరులోని అన్ని రహదారులను విస్తరించి అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కానీ కొన్ని వేల మంది ప్రతిరోజు ఈ రోడ్డు మీదకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రోడ్డును కూడా మరి ఆర్డీపీ కూడా పూర్తయింది. ఆల్రెడీ కొన్ని స్ట్రక్చర్స్ కూడా మరి డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ఆల్రెడీ మన బాండ్స్ తయారు చేసాం. మరి దానికి సంబంధించి కూడా ఆల్రెడీ డిమాలిషేషన్ జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా గుంటూరు నగరంలో ప్రధానమైనటువంటి రోడ్డు ఏటి అగ్రహారం కానీ, మరి పలకలూరు రోడ్డు కానీ, అదేవిధంగా సుద్దపల్లి డొంక రోడ్డు, అదేవిధంగా మన ఈ రాబో కాలంలో ఈ డొంక రోడ్డు ఈ అన్నింటి రోడ్లను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా మరి కార్యాచరణ సిద్ధం చేయడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి ఆల్రెడీ ఏటి అగ్రహారం రోడ్డు ఆల్రెడీ స్టార్ట్ చేశాం. అదేవిధంగా కొత్తపేట శివాలయం రోడ్డు కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాం. సుద్దపల్లి డొంక రోడ్డు కూడా వారం 10 రోజుల్లో మరి స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మరి దీనికి సంబంధించి ఇప్పుడే లోకల్గా కార్పొరేటర్లు మరి కొంతమంది మరి నెహ్రూనగర్ మెయిన్ రోడ్డు కానీ, అదేవిధంగా డొంక రోడ్డు వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు, ఈ 2 రోడ్లు కూడా మరి చేయమని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ కూడా తయారవ్వాల్సి ఉంది. కాబట్టి మరి త్వరలో అవన్నీ తయారు చేసి ఎవరెవరికి ఏ స్ట్రక్చర్కి ఎంత కాంపన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది, ఎంత పోతుంది, ఎన్ని బాండ్స్ ఇవ్వాల్సి వస్తుంది అనేది కూడా కార్యరూపం చేయాలి. కాబట్టి కొంత టైం తీసుకుంటుంది.
ఇవన్నీ అయిపోయిన తర్వాతగా సైమల్టేనియస్గా అవన్నీ కూడా ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ నెల 20వ తేదీన నెహ్రూ నగర్లో జరిగిన చోరీ కేసును కొత్తపేట పోలీసులు ఛేదించారు. ఈ మేరకు చోరీకి పాల్పడిన షేక్ ఇబ్రహీం అనే నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద 22 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో నేరాల నియంత్రణకు నిఘాను మరింత పటిష్టం చేస్తామని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. ఈ మేరకు ఈ నెల 20వ తేదీన నెహ్రూ నగర్లో జరిగిన చోరీ కేసుని కొత్తపేట పోలీసులు ఛేదించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కొత్తపేట క్రైమ్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తుని వేగవంతం చేసి షేక్ ఇబ్రహీం అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుండి 22 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు వివరాలను ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మీడియాకు వెల్లడించారు. నేరస్తుల కదలికలపై నిఘాను పెంచి చోరీల నియంత్రణకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేవారు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం అందించి LHMS సిస్టమ్ని వినియోగించుకోవాలని క్రైమ్ ఏఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. చోరీ కేసుని ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ అవార్డులను అందజేశారు. ఈ సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ సీతారామయ్య, క్రైమ్ డీఎస్పీ ప్రకాష్ రావు, కొత్తపేట సిఐ శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రీవియస్గా ఆటో దొంగతనాల కేసు ఉన్నాయి. జైలు నుంచి కూడా 3 నెలలు అయింది రిలీజ్ అయ్యి ఒక దొంగతనం కేసులో. వాళ్ళ దగ్గర టోటల్ రికవరీ కూడా అయింది. రికవరీలో మనకి సుమారు 330 గ్రామ్స్ బంగారం, వెండి 2 కిలో 600 గ్రామ్స్. సో టోటల్ కాస్ట్ మనకి ప్రాపర్టీ రికవరీ అయింది దాదాపు 22 lakhs. అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు 2 రోజులు కానీ 3 రోజులు కానీ 6 రోజులు కానీ పోలీస్ వారికి తెలియజేస్తే LHMS మేము అక్కడ కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ పెడతాం. నేరం జరగకపోతే చాలా మంచిది, నేరం ఏమాత్రం జరిగినా దాంట్లో రికార్డ్ అవుతుంది అని స్పెసిఫిక్గా చెప్తున్నాం. ఇప్పుడు పోవటం దొరకటం అన్నది పక్కన పెడితే పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకి మన వంతు బాధ్యత కంప్లైనెంట్ ఎవరైతే వాళ్ళది, అది విస్మరిస్తున్నారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. పశ్చిమలోని 22వ డివిజన్లో నిన్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఇంటింటా పర్యటించిన ఎమ్మెల్యే గిరిధర్ స్థానిక నాయకులపై కొందరు రోడ్డు, కరెంటు సమస్యలపై నిలదీశారు. నవరత్నాల ద్వారా పేదల ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్న ఘనత సీఎం జగన్దేనని ఎమ్మెల్యే గిరిధర్ అన్నారు. స్థానిక వైసీపీ నాయకులతో పాటు డిప్యూటీ మేయర్ సజీల 22వ డివిజన్లో పర్యటించారు. పీకలవాగు కట్ట, వేణుగోపాలపురం వద్ద ఇంటింటా నవరత్నాల లబ్ధిని తెలుసుకున్నారు. అనంతరం గిరిధర్ మాట్లాడుతూ డివిజన్లో మౌలిక సదుపాయాల కల్పనకు దశలవారీగా చర్యలు తీసుకుంటామన్నారు. మరి ఈరోజు సంక్షేమ పథకం ప్రతి ఇంటికి కూడా అందటం అనేది ఇక్కడ ప్రతి ఇంటికి కూడా అందుతూ ఉంది. మరి అందరూ కూడా చాలా సంతోషంగా, ముఖ్యంగా వాలంటీర్లు వచ్చిన తర్వాత మరి పొద్దున్నే మరి ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చి అలాగే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా, ఎందుకంటే గతంలో ఇదే ఏరియాకి వస్తే చాలా ఇబ్బందులు ఉండేవి. ఎందుకంటే వీళ్ళు పనులకు వెళ్ళేవాళ్ళు, వీళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు, వెళ్ళే టైం ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వాలంటీర్లు ఇంటికి రావడం, మరి వాళ్ళకి ఏం పథకాలు వస్తాయో నోట్ చేసుకోవడం, వెళ్ళడం, ఇవన్నీ కూడా పిల్లలు మంచి ఆనందాన్ని కలిగిస్తుంది. మరి పిల్లలు కూడా ముఖ్యంగా మరి అమ్మఒడి వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా చదువుకుంటాను స్కూళ్ళకి జాయిన్ చేయడానికి కూడా పేరెంట్స్ అందరూ ముందుకు రావడం, ఎందుకంటే మాకు కూడా వాళ్ళ ప్రజలను మాట్లాడుతున్న మాకు కూడా ఒక ఉత్సాహం, ఉత్తేజం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మాకు ఇవి వస్తున్నాయి అని చెప్పి, వచ్చినాయని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్తుంటే మాకు చాలా గర్వం అనిపిస్తుంది. గడప గడపకు మన ప్రభుత్వం, గుండె గుండెకు సంక్షేమ ఫలం. కంపల్సరీగా ప్రతి ఇంట్లో ₹1,00,000 నుంచి 7 లక్షల రూపాయల సంక్షేమ పథకాలు తీసుకొని ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ పీకల కట్ట మీద కూడా ఎమ్మెల్యే గారు, మేయర్ గారు చొరవతో ఈరోజు డస్ట్ రోడ్ వేయటం జరిగింది. అలాగే ముందు కూడా సిమెంట్ రోడ్డు కూడా వేయటానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తానని మాట ఇచ్చి ఉన్నారు. కంపల్సరీగా వార్డు అభివృద్ధిలో మేము ముందుకు వెళ్తూ ఉంటాం. సీఎం జగన్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువల్ని తొంగలో తొక్కారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేకుండా అధికారాన్ని, పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్ ప్రజల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వకుంటే తిరుగుబాటు తప్పదని అన్నారు. అన్నా క్యాంటీన్లను వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం దుర్మార్గమని చెప్పారు. ఏ ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో నిష్పక్షపాతంగా జరిగేటువంటి అవకాశం లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని, ఎన్నికల అధికారులను కూడా బలవంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం లేదనేటువంటి సంకేతాలని ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా ఇచ్చారు.
అంబేద్కర్ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి రాజారెడ్డి నెత్తుటి రాజ్యాంగాన్ని రాష్ట్రంపై బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అన్న క్యాంటీన్ని తీసేసిన, ప్రభుత్వం విధ్వంసం చేసిన, ప్రైవేటుగా అన్న క్యాంటీన్లు పెట్టి పేదవాడి కడుపు నింపాలనేటువంటి ఒక సదుద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తూ ఉంది. పేదవాడికి పెట్టేటువంటి అన్న క్యాంటీన్ల మీద కూడా ఎందుకు ఇంత దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉన్నారు? సేవామూర్తి భారతరత్న మదర్ తెరిసా జయంతోత్సవం నిన్న లక్ష్మీపురం కూడలిలోని తెరిసా విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. మదర్ తెరిసా సేవా సంస్థ అధ్యక్షులు సముద్రాల కోటేశ్వరరావు ఆధ్వర్యాన జరిగిన తెరిసా జయంతోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్ హాజరయ్యారు. బెంజమిన్ తదితరులతో కలిసి మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనాథలు, అభాగ్యులను హక్కును చేర్చుకొని ఆదరించిన కరుణామయి మదర్ తెరిసా అని డొక్క మాణిక్యవరప్రసాద్ సముద్రాల శ్లాఘించారు. అత్యున్నత మానవ సేవ చేసిన వ్యక్తి మదర్ తెరిసా గారు. కుష్ఠరోగులకి, గుడ్డి వాళ్ళకి, కుంటి వాళ్ళకి, డెస్టిట్యూట్స్, వికలాంగులు, అన్నం తినలేని వాళ్ళు, కనీసం వాళ్ళ శారీరక స్నానం కూడా చేయలేని వాళ్ళు, తల్లిదండ్రులు వదిలిపెట్టిన వాళ్ళు, మాకొద్దు ఈ బిడ్డలని తల్లిదండ్రులు వదిలేస్తే వాళ్ళని పెంచిన ఒక మహిమామూర్తి మదర్ తెరిసా. బహుశా అంతటి సేవ భారతదేశంలో మరెవరైనా చేశారేమో చెప్పుకోవడానికి నాకైతే ఇంతవరకు ఎవిడెన్స్ లేదు. మరి ఎవరో కొంతమంది కొన్ని రంగాల్లో చేసి ఉండవచ్చు, కొన్ని రంగాల సేవా కార్యక్రమాలు చేసి ఉండవచ్చు. కానీ కుష్ఠరోగులు పట్టుకోవడం, వాళ్ళ పుండ్లు గడగటం, లేకపోతే కనీసం టాయిలెట్కి వెళ్ళి టాయిలెట్ శుభ్రం చేసుకోలేని వాళ్ళు, ఒళ్ళను శుభ్రం చేసుకోలేని వాళ్ళు, మెంటల్లీ డిస్టార్టెడ్ వాళ్ళని ఆదరించి, తల్లిదండ్రులు వదిలేసిన బిడ్డలను ఆదరించి, తల్లిదండ్రులు కూడా మేము పెంచలేము ఈ బిడ్డలను అంటే ఆ మదర్ తెరిసా తల్లిలాగా హత్తుకొని మొత్తం భారతదేశానికి ఒక అద్భుతమైన సేవలు అందించారు. ఆమె స్ఫూర్తి భవిష్యత్ సమాజాలకి, నేటి భారతదేశానికి చాలా అవసరం. అలా తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ ఆర్టీసీ కాలనీ గాంధీనగర్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మర్రి అంజలి, తూర్పు మహిళా నాయకురాలు నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా పందిళ్లు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఈస్ట్ డీఎస్పీ సీతారామయ్యతో కలిసి శుక్రవారం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. స్థానిక ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని చెప్పారు. వేడుకలు పూర్తయిన అనంతరం నిమజ్జనానికి కూడా తప్పనిసరిగా రూట్ మ్యాప్ చెప్పి పోలీసులు అనుమతి పొందాలన్నారు. 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి పోలీసులు అనుమతి పొందిన అనంతరమే వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని ఎస్పీ, డీఎస్పీ వెల్లడించారు. అదేవిధంగా లోన్ యాప్ల ఆగడాలపై పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయని, సమగ్రంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ ప్రకటించారు. ఎక్కడెక్కడ ఈ కమిటీ ఏర్పాటు చేసి ఎక్కడ వినాయక బొమ్మ పెడుతున్నారో అక్కడ ఇంటిమేషన్ ఇవ్వాలి మన ఎస్హెచ్ఓకి. మేము కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తాను, మన బీట్ వాళ్ళు కూడా నైట్ టైం కూడా వచ్చి విజిట్ చేస్తారు. కానీ మనకి ఒక నోడల్ పాయింట్, ప్రతి దానికి ఒక నోడల్ ఎవరైనా కావాలి. సో కమిటీ నుంచి ప్లస్ నైట్ టైం కూడా ఆ కమిటీ వాళ్ళు ఎవరైనా ఒక్కరు ఉండాలి. టెంట్ దగ్గర మనము ఎవరైనా కంపల్సరీగా ఉండాలి. ప్లస్ పోలీస్ స్టేషన్కి నిమజ్జనం కోసం వెళ్ళిన రూట్ కూడా తెలియపరచాలి. సో దట్ మేము కూడా దాని ప్రకారం ట్రాఫిక్ బందోబస్తు ప్లస్ మనం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. లాలాపేటలో కూడా ఒకటి ఉంది, మంగళగిరి లాలాపేటలో ఒక కేసు రిజిస్టర్ చేసాము, మంగళగిరి రూరల్లో ఒకటి ఉంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, డెఫినెట్గా త్వరగా మనము రిజల్ట్ చెప్తామండి. తెలుగు యువత నేత బొబ్బిలి వెంగళరావు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ నిన్న సిఐడి కార్యాలయం వద్ద తెలుగు తమ్ముళ్లు ధర్నా నిర్వహించారు. తెలుగు యువత నేతలు రావిపాటి సాయికృష్ణ, ఫిరోజ్, నాగరాజు తదితరులు తెలుగు తమ్ముళ్లతో కలిసి సిఐడి కార్యాలయం వద్ద ధర్నా జరిపారు. రంగంలోకి దిగిన నగరంపాలెం పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు సాయికృష్ణ మాట్లాడారు. వైసీపీకి కీలుబొమ్మలాగా మారిన సిఐడి తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తుందని ధ్వజమెత్తారు. వెంగళరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
భోజనం ఇస్తున్నారో లేదో తెలియదు కదా. భోజనం చూడాలి కదా సార్. లేదు సార్ ఏం బెటర్ అంతమంది అంతే అంటూ ఉంటారు. మమ్మల్ని అడ్వకేట్ లీగల్ డిపార్ట్మెంట్ పంపించారు ఒకళ్ళని. మా దేశంలో లీగల్ సెల్ పేషెంట్ ఉన్నారు. ఒక అబ్బాయిని కొట్టారు సార్ శ్రీ గారు. గతంలో ఒక అబ్బాయిని ఇంటికి కొట్టారు సోషల్ మీడియా నిర్వాహకుడిని, యూట్యూబ్ నిర్వాహకుడిని. గతంలో వెంకటేశ్వర అబ్బాయిని ధరణికోట అబ్బాయిని తీసుకొచ్చుకుంటారు సార్. మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది. మేము కొద్దిగా మా లీగల్ పంపిస్తే మేము కొద్దిగా మా భద్రత మేము కొద్దిగా. గుంటూరు డయాలసిస్ సోషల్ సర్వీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యాన లక్ష్మీపురం మదర్ తెరిసా విగ్రహం వద్ద జయంతోత్సవం జరిగింది. సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ గోవింద్ రాయన్న, కోఆర్డినేటర్స్ కనపాల జోసెఫ్, జ్ఞానసుందర్, శివచంద్ర, శివపార్వతి తదితరులు మదర్ తెరిసా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిలవనీడ గూడులేని అభాగ్యులకు అండగా నిలిచిన మానవతావాది మదర్ తెరిసా అని రాయన్న శ్లాఘించారు. ఈ సందర్భంగా ఆమె మన ప్రజలకి ముఖ్యంగా బడుగు వర్గాలకి ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమాలను మనం గుర్తించుకొని మనమంతు కూడా మనం సహాయం చేయటానికి ముఖ్యంగా మేము ఈ సాంఘిక సేవా సంస్థ ద్వారా ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. అవి ఇంకా మేము ముందుకు తీసుకెళ్ళటానికి భగవంతుడు మాకు శక్తిని ఇవ్వాలి అని చెప్పి, అలానే ఆ యొక్క మదర్ తెరేసా గారి ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని చెప్పి మా బృందం తరపున మరొకసారి మా ఎగ్జిక్యూటివ్ బాడీ తరపున మా పీఠాధిపతులు మహాఘనత వహించినటువంటి సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ముత్యాలరావు డిమాండ్ చేశారు. అదేవిధంగా సంక్షేమ పథకాలకు దూరమవుతున్నందున ఆప్కాస్ట్ నుండి తొలగించాలని సూచించారు. రిటైర్మెంట్ చేస్తా ఉన్నారు. గతంలో ఆ కార్మికులు పని చేయగలిగినంతకాలం పని చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యుల్ని ఆ పనుల్లో పెట్టుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లో చేర్చిన తర్వాత ఆ అవకాశాన్ని కోల్పోయారు. అదేవిధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్లో గవర్నమెంట్ ఉద్యోగులు అని చెప్పేసి నమోదు చేయడంతో వస్తున్నటువంటి అరకొర సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఆసరా, అమ్మఒడి వంటి సంక్షేమ పథకాలు కోల్పోవడం జరిగింది. ఈ ఇంజనీరింగ్ కార్మికులు కూడా అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. సమాజ సేవే లక్ష్యంగా పయనించిన మానవతామూర్తి మదర్ తెరిసా అని పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ కోలుమూడి నాని అన్నారు. శుక్రవారం మదర్ తెరిసా జయంతోత్సవం సందర్భంగా టీడీపీ నాయకులు సుఖవాస శ్రీనివాసరావు, కసకుత్తి హనుమంతరావు తదితరులతో కలిసి మదర్ తెరిసా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సముద్రాల కోటేశ్వరరావు ఆధ్వర్యాన సమీప ఓరియంటల్ స్కూల్ విద్యార్థులకు పళ్లు పంపిణీ చేశారు. మదర్ తెరిసా బాటలో ప్రతి ఒక్కరూ సామాజిక సేవకు అంకితం అవ్వాలని నాని ఆకాంక్షించారు. ముందుగా మనం ఆమెను కొనియాడాల్సింది ఏంటంటే, ఒక కలకత్తా నగరంలో మురికివాడల దగ్గర నుంచి ఈ యొక్క యావత్ భారతదేశంలో చాలా నిర్మల హృదయాలు స్థాపించి ఆ మహాతల్లి డమ్ అండ్ ఆఫ్ డిజైబుల్ పీపుల్, అనాథ పిల్లలందరికి కూడా చాలా ముందు ఒక శరణాలయం ఏర్పాటు చేసి వాళ్ళకి నిత్యం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు కూడా దానికి కావాల్సిన నిధులు కూడా ఆమె సమకూర్చి డిపాజిట్లు చేసి ఆ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీతో ఆ సంస్థలు నడిచేటట్టుగా బ్రహ్మాండమైన కార్యక్రమం రూపొందించింది ఆమె మహాతల్లి. అందుకని భారతదేశం అని భారత రత్నాన్ని బిరుదుతో గౌరవించి సత్కరించారు. ఇటువంటి మహాతల్లి ఆశయాలను మనం అందరూ కూడా కొనసాగించడం పాటు మనం కూడా ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఎంతో కొంత చేతనంత సాక్రిఫైస్ చేస్తూ ఉండాలి. సెల్ఫ్ ప్లస్ సాక్రిఫైస్. గంటలమ్మ చెట్టు వీధిలోని శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నిన్న ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ మేరకు శ్రావణ శుక్రవారంని పురస్కరించుకుని పుష్పయాగంను వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా 108 మంది దంపతులతో కుంకుమ పూజను భక్తి శ్రద్దలతో జరిపారు. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి రమేష్, ఇతర ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. భక్తులు విశేషంగా పాల్గొని దైవ దర్శనం గావించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సుమారు 108 మంది దంపతులతోటి కన్యలు చేస్తూ మహిళలతోటి కూడా ఈ యొక్క ఉత్సవం జరిగింది. సుమారు ఈరోజు 2000 మందికి అన్నదానం జరిగింది. సాయంత్రం కూడా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి దర్శనం బంగారపు చీరతోటి బంగారపు కిరీటంతో అమ్మవారి యొక్క దర్శనం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క శ్రావణ మాస దర్శనాన్ని అందరూ తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదం స్వీకరించగా కోరుతున్నాము.
గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. సిఐడి అక్రమ అరెస్టుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు ఘర్షణ యూట్యూబ్ ఛానల్ అధినేత బొబ్బూరి వెంగళరావు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు మన్నెం శివనాగ మల్లేశ్వరరావు, నాదెండ్ల బ్రహ్మం చౌదరి, కనపర్తి శ్రీనివాస్, వేములకొండ శ్రీనివాస్, యాజ్జీవుల అశోక్, పోపూరి నరేంద్ర, కేఎంసీ హుస్సేన్, ఏల్చూరి కిరణ్ మరియు ఇతర కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. రంగంలోకి దిగిన నగరంపాలెం పోలీసులు వీరిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వెంగళరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిన్న అర్ధరాత్రి 2 గంటలప్పుడు కోదాడ సమీపంలో అక్రమంగా అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. గుంటూరు సిఐడి ఆఫీస్లో ఉన్నటువంటి బబ్బూరు వెంగళరావు గారిని ఇప్పుడే నేను, అబ్బూరు, మళ్ళీ అదేవిధంగా అడ్వకేట్లు అందరం కలిసి లోపలికి వెళ్ళి కలవడం జరిగింది. పోలీసుల సమక్షంలో చెప్పడానికి భయపడుతూ వణికిపోతూ బబ్బూరు వెంగళరావు గారు చెప్పింది ఏంటంటే, నన్ను అమానుషంగా అక్రమంగా చితకబాదారు, నడవలేకపోతున్నప్పుడు కూడా నడిపిస్తూ ఉన్నారు, ఐసు పెడతా ఉన్నారు, ఆయిల్ రాస్తూ ఉన్నారని చెప్పేసి తను బాధపడుతూ నా వద్ద కన్నీరు పెట్టుకోవడం జరిగింది. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే సిఐడి వారు కూడా ఏదైతే మీరు ఎఫ్ఐఆర్ చేశారో ఇమీడియట్గా వాళ్ళ తల్లిదండ్రులకి ఆ వెంగళరావుని చూపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. టీజేపీఎస్ కళాశాలలో నిన్న మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో మదర్ తెరిసా జన్మదినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ మేజర్ ఏబీపీ మనోహర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మనోహర్ మాట్లాడుతూ ఎక్కడో యుగోస్లోవియాలో జన్మించినప్పటికీ విశ్వమంతా సేవ చేసి మదర్ తెరీసాగా తన నామాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మహిళా విభాగం డైరెక్టర్ డాక్టర్ కెవి శాంతిశ్రీ పాల్గొని మదర్ తెరీసాను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని మనకు ఉన్నంతలోనే పొరుగువారికి సహాయం చేసే తత్వం అలవర్చుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం కన్వీనర్ కె కవిత, ఇతర సభ్యులు జమ్రుద్ బేగం, నాగమణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. and also destitutes and poor people to have dining with them. So from younger age itself she was motivated to do some charities. So she was inspired by mother. So mother was the first guru of her. లక్ష్మీపురం మదర్ తెరిసా విగ్రహం వద్ద భీమ్సేన్ సేవాదల్ ఆదరణ జయంతోత్సవం జరిగింది. భీమ్సేన సేవాదల్ అధ్యక్షులు నల్లపు నీలాంబరం, నేతలు అనిల్, చెరబండరాజు, జోసఫ్, జోషిబాబు తదితరులు మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్లర్పించారు. కలకత్తాలో స్థిరపడి అనాథలు, కుష్టువారు, రోగపీడితుల ఉన్నతి కోసం కృషి చేసిన మహోన్నతురాలు మదర్ తెరిసా అని నీలాంబరం శ్లాఘించారు. రోగుల్ని ఎంతో బాగు చేసిన మహనీయులు మరి మన మదర్ తెరిసా గారు. మరి మన అందరం కూడా మదర్ తెరిసా గారు ఆలోచన విధానాలందరిని కూడా ఒక బుక్లెట్గా తీసుకొని అదేవిధంగా స్కూల్లో కూడా పిల్లలకి ప్రతి ఒక్కళ్ళకి ముద్ర ఇచ్చి స్కూల్లో కూడా పంచాలని చెప్పి, మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ యొక్క మదర్ తెరిసా గారి యొక్క జయంతులు, వర్ధంతులు జరుపుకోవాలని చెప్పి, మహనీయులు కాబట్టి మరి ఎంతో చరిత్రల కోసం మరి మహనీయులు పనులు చేశారు కాబట్టి వాళ్ళ చరిత్రని అందించడం మన ప్రభుత్వాల బాధ్యతగా ముందుగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాం. బకాయి వేతనాలు, కనీస వేతనం కోరుతూ పంచాయతీ పారిశుధ్య కార్మికులు నిన్న కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. అరకొర జీతాలు సైతం అందక ఆకలితో అలమటిస్తున్న పంచాయతీ పారిశుధ్య కార్మికులను అరకొర జీతాలు సైతం అందక ఆకలితో అలమటిస్తున్న పంచాయతీ పారిశుధ్య కార్మికులకు న్యాయం చేయాలని సిఐటియు నేత నేతాజీ కోరారు. ఉపేక్షిస్తే సమ్మె తప్పదని హెచ్చరించారు. ఏపీ గ్రామ పంచాయతీ స్వచ్ఛ భారత్ టైమ్ స్కేల్ వర్కర్లందరికీ బకాయి జీతాలు, సమాన పనికి సమాన వేతనం, యూనిఫామ్స్ అందించాలని నేతాజీ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు పారిశుధ్య కార్మికులకు ఎంత చేసినా తక్కువని గతంలో ప్రకటించడం జరిగింది. ఇవాళ మున్సిపాలిటీల్లో అదే పని చేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికులకు 21,000 రూపాయల జీతం ఇస్తుండగా మరి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు 6,000 జీతం ఇవ్వటం ఎంతవరకు న్యాయం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అట్లా టెండర్ కార్మికులకి మార్చి 31వ తారీఖుతో టెండర్ పూర్తి అయిపోయింది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కొత్త టెండరు పెట్టేసి దాని కొత్త ఆర్డర్తో పనిచేయించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి 4 నెలలు పైగా గడిచిపోయినప్పటికీ ఇంతవరకు పంచాయతీల నుంచి ప్రతిపాదనలు కూడా ఇక్కడ తీసుకోలేదు. మరి జిల్లా అధికారులను ఇప్పటికి 5-6 సార్లు కలిసినప్పటికీ కూడా
జిల్లా అధికారులు ఏమాత్రం స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అట్లా యూనిఫారం 3 ఏళ్ల నుంచి ఇవ్వడం లేదు. సబ్బులు, నూనెలు, గ్లౌజులు పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా పనిచేస్తారనేటువంటి చూడాలి. కొన్ని పంచాయతీల్లో అయితే చీపుర్లు, తట్టలు ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోమని చెప్పేసి అనేటువంటిది పంచాయతీ కార్యదర్శులు చెప్తున్నారంటే ఎంత దౌర్భాగ్యం అనేటువంటిది మన అరణ్యపేట అష్టలక్ష్మి ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని దైవ దర్శనం గావించారు. భక్తుల రాకతో ఆలయం కళకళలాడింది. శ్రావణ మాసంలో శుక్రవారం భక్తి శ్రద్ధతో పూజలు చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని ఈ సందర్భంగా పండితులు తెలిపారు. అది సాంప్రదాయం, అసలు పెట్టిందే అది. కాబట్టి దయచేసి రేపు లక్షగాదుల పూజ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇలా కుంకుమ ఈ అలంకరణ 11 రోజులు ఉంటుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి మరి శ్రావణ మాసంలో అమ్మవారికి లక్ష విరజాజులు, పసుపు, కుంకుమ, గంధం, గాజులతో విశేషంగా గత నెల రోజులుగా పూజలు చేసుకుంటూ రేపు అమ్మవారికి లక్ష గాజుల పూజ, మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ఈరోజు 5వ శుక్రవారం సందర్భంగా మరి ముత్తైదుల చేత సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. కలెక్టరేట్లో సంయుక్త కలెక్టర్ ఛాంబర్ పక్కన ఏర్పాటు చేసిన డి సెక్షన్ విభాగాన్ని నిన్న ఉదయం కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జేసీ జి రాజకుమారి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనా అధికారి పూర్ణచంద్రరావు, డి సెక్షన్ పర్యవేక్షకులు సిద్ధార్థ, హెచ్ సెక్షన్ పర్యవేక్షకులు సురేష్ రెడ్డి, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సేవామూర్తి పేదల పెన్నిధి మదర్ తెరిసా జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే మద్దాలగిరిని నవ్య మాదిగ చర్మకారుల సంఘం వ్యవస్థాపకులు వేజండ్ల సుబ్బారావు, వైసీపీ ఎస్ఎస్ఎల్ ప్రభు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ నంబర్ చంద్రనాయక్, కమిటీ సభ్యులు యేసబు, సుబ్బారావు, భాస్కర్రావు, దాసు, యోహాను, వందనం, రాజు, మర్యాదపూర్వకంగా కలిసి మదర్ తెరిసా చిత్రపటాన్ని బహుకరించారు. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఆకాశ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో నిన్న శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి గాజులతో అలంకరణ, అష్టోత్తరం, కుంకుమ పూజలు, అర్చన జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారికి కృపాకటాక్షములు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.